హాయ్ ఫ్రెండ్స్, మార్క్ వాల్బర్గ్, పాల్ వాల్టర్ హాజర్ ప్రధాన పాత్రలు పోషించిన బాల్స్ అప్ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బ్రాడ్, ఎలిజా అనే ఇద్దరు ఓ కండోమ్ తయారీ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వరల్డ్ కప్ ఫుట్బాల్లో స్పాన్సర్షిప్ కోసం నానా కష్టాలు పడతారు. అయితే దొరికినట్టే దొరికి స్పాన్సర్షిప్ పోతుంది. దానికి కారణం ఎలిజానా, బ్రాడా వాళ్ళిద్దరు కలిసి చేసిన పని. ఆ తర్వాత జాబ్లోంచి బయటికి గెంటివ్వబడిన ఇద్దరికి 3 నెలల తర్వాత మరొక అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఏంటి? వాళ్ళు తయారు చేసిన స్పెషల్ కండోమ్ ప్రొడక్షన్లోకి వెళ్ళిందా, స్పాన్సర్షిప్ దక్కించుకుందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక ఫన్నీ రైడ్. అయితే అసభ్యకరమైన సన్నివేశాలు చాలా ఉంటాయి. పిల్లలు, ఆడవాళ్ళు దూరంగా ఉంటే మంచిది. అసభ్యకరం అంటే చాలా దారుణమైన సన్నివేశాలు ఉంటాయి. ఏ పాటలు చూపించకూడదో ఆ పాటలన్నీ చూపిస్తారు. అయితే అవన్నీ ఆడవాళ్ళవి కాదు, మగవాళ్ళవి. మార్క్ వాల్బర్గ్ నటన, పాల్ వాల్టర్ హాజర్ కామెడీ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఒక టిన్నుగాళ్ళలో ఉండే ఒక విలన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే చేష్టలన్నీ బాగుంటాయి. మధ్య మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలు వస్తాయి, కానీ అవి అంతగా ఆకట్టుకోవు. విజువల్ ఎఫెక్ట్స్ తెలిసిపోయేలా ఉన్నా సరే ఇది టెలివిజన్లో రిలీజ్ అయిన సినిమా కనుక ఓకే, చూడొచ్చు, మనం పర్వాలేదు అనిపిస్తాయి. ఇక ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాకి రాసిన మాటలు కూడా ఆకట్టుకుంటాయి. సరదాగా సాగే ఫన్నీ రైడ్ ఇది. కాకపోతే అసభ్యకరమైన సన్నివేశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఈ సినిమా అంతా కండోమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కండోమ్ ఆకారంలో ఉన్న పాటలన్నీ తెర మీద చూపిస్తారు. దానిలోకి చేప వెళ్ళిపోతే దాన్ని బయటికి లాగడాలు, ఇవన్నీ చాలా చిరాగ్గా అనిపిస్తాయి, అసహ్యకరంగా ఉంటాయి. నటీనటులు అందరూ పాత్రకి న్యాయం చేశారు. అయితే ఇలాంటి సినిమాలకి కొంచెం అడ్వెంచరస్గా ఏవైనా సన్నివేశాలు యాడ్ చేసి ఉంటే చాలా బాగుంది. చాలా రిచ్గా తీశారు సినిమాని. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ని ప్రత్యేకంగా అభినందించాలి. చాలా కూల్గా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ అన్నీ. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలాగా, అడవిలో ఉన్నప్పుడు ఒకలాగా, విలన్ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా అదిరిపోయే కాస్ట్యూమ్ డిజైనింగ్. సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే పిల్లలు, ఆడవాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.